హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఇవాళ మనం గుమ్మడికాయ దప్పడం ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. దానికోసం కావాల్సిన పదార్థాలు: సగం గుమ్మడికాయ, ఒక ఉల్లిగడ్డ, పుదీనా, కొత్తిమీర, కరివేపాకు, 5-6 పచ్చిమిర్చి, పోపు దినుసులు, 1 టీ స్పూన్ పసుపు, రుచికి తగినంత కారం, ఉప్పు, 1 నిమ్మకాయ సైజు చింతపండు రసం, ధనియాల పొడి, 2 టేబుల్ స్పూన్ల బియ్యపు పిండి, 1/2 టీ స్పూన్ జీలకర్ర, 1/2 టీ స్పూన్ మెంతులు, అల్లం, వెల్లుల్లి, దాల్చిన చెక్క, మిరియాలు, 1 యాలక్కాయ. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని గిన్నె పెట్టి 3 నుంచి 4 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసి, ఆయిల్ వేడెక్కాక పోపు దినుసులు వేయాలి. ఆ తర్వాత పచ్చిమిర్చి, ఉల్లిగడ్డ, ఇంకా కరివేపాకు, పుదీనా, కొత్తిమీర అన్నీ వీటిలో వేసుకొని బాగా కలుపుకోవాలి. ఆ తర్వాత ఇందులో చిటికెడు పసుపు వేసుకొని ముందుగా కట్ చేసి పెట్టుకున్న గుమ్మడికాయ ముక్కలను కొద్ది కొద్దిగా వేసుకొని మొత్తంగా కలుపుకోవాలి. ముక్కలు వేసిన తర్వాత ఇందులోనే రుచికి సరిపడా ఉప్పు వేసుకొని ఇప్పుడు మూత పెట్టి మీడియం ఫ్లేమ్లో 5 నిమిషాల పాటు కుక్ చేసుకోవాలి. 5 నిమిషాల తర్వాత మూత తీసి అందులోనే చిటికెడు ఇంగువ, రుచికి సరిపడా కారం, ఇందాక చెప్పుకున్న మసాలా దినుసులు, ధనియాల పొడి, చింతపండు రసం, బియ్యపిండి వాటర్లో కలిపి మొత్తంగా అందులో పోయాలి. బాగా కలుపుకొని 10 నిమిషాల పాటు మూత పెట్టి ఉడికించుకోవాలి. 10 నిమిషాల తర్వాత మూత తీసి అల్లం వెల్లుల్లి పేస్టు, కొత్తిమీర వేసి బాగా కలుపుకొని మరో 2 నిమిషాల పాటు కుక్ చేసుకోవాలి. అంతే, ఎంతో రుచికరమైన గుమ్మడికాయ దప్పడం రెడీ. ఇది అన్నంలోకైనా జొన్న రొట్టెలోకైనా చాలా రుచిగా ఉంటుందండి. ఇది మీరు ఒకసారి ట్రై చేసి చూడండి. హాయ్. Don't forget to like, share, comment and subscribe to my YouTube channel. And also hit the bell icon for more updates. Itlu me, Nikila Srinivas.